జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. భగవద్ బంధువులందరికీ తెలియజేయనిదేమనగా, కొడిమ్యాల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రథమ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు డిసెంబర్ 4, 5, 6 తేదీలలో నిర్వహించడం జరుగుతుంది. గోవిందమాల దీక్షలు తీసుకునే భక్తులు నవంబర్ 26వ తేదీ మంగళవారం ఏకాదశి రోజున ఉదయం 5 గంటలకు ఆలయంకు చేరుకోవాలని. ఇటు బ్రహ్మోత్సవాలలో ప్రతిరోజు దంపతులచే ఆలయంలో హోమం నిర్వహించడం జరుగుతుంది. 5వ తేదీ సాయంత్రం స్వామివారి కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి కళ్యాణ ఎదుర్కోలు కొడిమ్యాల బస్టాండు నుండి అంగడి బజార్ మీదుగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వరకు నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి ఎదుర్కోలు కార్యక్రమంలో భక్తులు మరియు మహిళలు అధిక సంఖ్యలో కోలాటాలతో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. కళ్యాణంలో స్వామివారికి ఉస్తెమట్టెలు అందజేయవారు ఆలయమునకు తెలియజేయగలరు. 6వ తేదీ మధ్యాహ్నం రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి రథోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొని రథమును తమ స్వహస్తాలతో లాగి స్వామివారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుచున్నాము. రథోత్సవం అనంతరం స్వామివారి ఏకాంత సేవ కార్యక్రమం కలదు. ప్రతిరోజు మధ్యాహ్నం మహా అన్నప్రసాద కార్యక్రమం కలదు. కావున భక్తులు, దాతలు, అన్ని గ్రామాల ప్రజలు ఇట్టి కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదములు, అన్నప్రసాదము స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కావాల్సిందిగా తెలియజేయుచున్నాము. ఇట్టి ప్రథమ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలకు మరియు నూతన రథం అన్నప్రసాదమునకు భక్తులు ధనరూపేణ, వస్తురూపేణ, శ్రమరూపేణ సహకరించి స్వామివారి కృపకు పాత్రులు కావాల్సిందిగా మనవి చేయుచున్నాము. ఇట్లు ఆలయ నిర్మాణ కమిటీ, అర్చకులు, దాతలు, గ్రామ ప్రజలు, కొడిమ్యాల. ఓం నమో వెంకటేశాయ. అందరూ సిద్ధంగా ఉండాలి. ఏంటి, మీరు 3,100 చెల్లించి మేము కూడా మా రథంలో భాగస్వామ్యం కావాలని చెప్పి కుటుంబ సభ్యులకు, మీ కుమారులకు, కోడళ్లకు, మనవలకు, మనవరాలకు అందరికీ ఆ స్వామివారి అనేక మంగళాశాసనం జరగాలని ఆ 3,100 చెల్లించి అందరూ స్వామివారి కృపకు పాత్రలు కోరుతున్నాము. జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. అంటే రథం ముందు వెంకట అందరూ కమిటీ వాళ్ళు ఎవరెవరు దాత తయారీ కాకుండా ప్రతి ఒక్కరు, అంటే మన కూలీ పని చేసుకునే వారి నుంచి కోటీశ్వరు వరకు కూడా ఈ యొక్క 3,100 రూపాయలు చెల్లించి ఆ స్వామివారి రథంలో భాగస్వామి అయితే చాలా పుణ్యం లభిస్తుంది. ముందు ముందు మన కుటుంబానికి, మన వంశానికి కూడా ఆ స్వామివారి అనేక మంగళాశాసనం ఇస్తున్నాం. మీరు కాకుండా మీ కుటుంబ సభ్యులు, మీ కొడుకులు కానీ, మీ బిడ్డలు కానీ, ఎక్కడెక్కడ ఉన్న బంధువులకు కానీ, మీ పక్క నుండి తెలిసిన వాళ్ళకు కానీ అందరూ కూడా తెలియజేయండి. ఈ యొక్క 3,100 చెల్లించి పెట్టేసేయండి తొందరగా.